హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇలా చెప్పి అయితే ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది. నేను నా ప్రీవియస్ వీడియోలో అమెజాన్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌నైతే షేర్ చేశాను. బట్ రిజల్ట్‌నైతే అసలు షేర్ చేయలేదు. బికాజ్ ఐ వాస్ వెయిట్ లిస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 2 మంత్స్. మీకు ఆల్రెడీ వీడియో థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది. ఐ ఫైనల్లీ గాట్ అమెజాన్ అని. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారో మన ఛానల్‌లో హలో, ఐ యామ్ రోషిని. కరెంట్‌లీ వర్కింగ్ యాస్ ఎస్‌డిఈ ఇంటర్న్ అట్ అమెజాన్. నేనెప్పుడు నా ఛానెల్‌లో పర్సనల్‌గా రిజెక్షన్స్ అనేవి ఎప్పుడు షేర్ చేసుకోలేదు. బట్ నౌ ఐ వాంటెడ్ టు షేర్ మై రిజెక్షన్స్ బికాజ్ చాలా రిజెక్షన్స్ తర్వాత ఐ గాట్ అమెజాన్. అండ్ రిజెక్షన్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా కంపెనీ మనం మన సైడ్ నుండి 100% ఇచ్చి ఇంటర్వ్యూలో బట్ స్టిల్ రిజల్ట్ అనేది నెగెటివ్‌గా వచ్చింది అంటే చాలా లోలో ఉంటారు అందరూ. ఐ గాన్ త్రూ దోస్ రిజెక్షన్స్ కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటదో. అంటే ఫైనల్ ఇయర్‌కొచ్చినా, థర్డ్ ఇయర్‌కొచ్చినా అందరూ ఏమంటారు ఇంటర్న్‌షిప్ రాలేదా? ప్లేస్‌మెంట్ అవ్వలేదా మీకు అంటారు. ఈవెన్ థాట్ విల్ బి బిట్ హర్టింగ్. బట్ పర్సనల్‌గా మనకు గూడా అనిపిస్తది కదా! మన సైడ్ నుండి 100% ఇచ్చి అరే! అదొచ్చుండాల్సింది కదా! ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఏంటి అని చాలా లో ఫీల్ అవుతూ ఉంటాం రిజెక్షన్స్ వచ్చినప్పుడు. బట్ అన్ని రిజెక్షన్స్ దాటాకే ఐ గాట్ అమెజాన్. అండ్ ఆ రిజెక్షన్స్ నేను మెయిన్‌గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ కేస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంటే అంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవడం, వాళ్ళ సైడ్ నుండి 100% ఇచ్చినా వాళ్ళకి రిజెక్షన్స్ రావడం ఇంటర్వ్యూ తర్వాత కానీ, ఆన్‌లైన్ టెస్ట్ తర్వాత కానీ, వాళ్ళు లోలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళెవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి ఒక హోప్ వస్తది కదా! ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ మై సైడ్ సో దట్ ఎవరో ఒకళ్ళకి ఇద్దరికైనా హెల్ప్ అవుతది అనేసి. నేను నా సెకండ్ ఇయర్ అయ్యాక అంటే ఫోర్త్ సెమిస్టర్ అయ్యాక గూగుల్ ఎస్‌డబ్ల్యూ రోల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాను. బట్ అప్పుడు నాకు ఆ టైంలో డీపీ, గ్రాఫ్స్, ట్రీస్ వరకు వచ్చు. బట్ గ్రాఫ్స్‌ని, బిట్ మానిప్యులేషన్, డీపీ ఇవన్నీ నేను టచ్ చేయలేదు. సో, నాకు కాన్ఫిడెన్స్ లేక నేను సెకండ్ రౌండ్‌కి గివ్ అప్ ఇచ్చేసాను. అటెండ్ అవ్వలేదు. బట్ అప్పటి నుంచి నాకు ఈ ఎస్‌డిఈ, ఎస్‌డబ్ల్యూ వర్డ్ అంటే నాకు వస్తే బావుండు అని ఒక ఫీలింగ్ ఉండిపోయింది. సో, థట్ వాస్ ద మెయిన్ ఇంటెన్షన్ టు అప్లై ఫర్ చాలా కంపెనీస్. సీఎస్‌సి చదివిన ప్రతి ఒక్కళ్ళకి దే వాంట్ టు బికమ్ ఎన్ ఎస్‌డిఈ కదా! సో, నాకు గూడా అదొకటి ఉండిపోయింది. అరే! ఎస్‌డిఈ అవ్వాలి ఎలా అయినా గూగుల్‌కి ప్రిపేర్డ్‌గా లేము కాబట్టి గివ్ అప్ ఇచ్చేసాం. సో, ఎట్లైనా ఎస్‌డిఈ అవ్వాలి అని. కానీ అప్పటి నుంచి నేను ఐ ట్రైడ్ టు అప్లై ఫర్ గూగుల్ మల్టిపుల్ టైమ్స్. బట్ ఆల్రెడీ నన్ను ఒక్కసారి ఇంటర్వ్యూ చేయడం వల్ల అనుకుంటా గూగుల్‌కి ఆ ఇంటర్వ్యూ తర్వాత నేనెప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వలేదు మళ్ళీ. థర్డ్ ఇయర్‌కొచ్చాక ఫస్ట్ కంపెనీ వాస్ బీఎన్‌వై అండ్ అది గూడా ఎస్‌డీఈ రోల్. సో, గూగుల్ ఇంటర్వ్యూ అయ్యాక 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. సో, అప్పటికి డీఎస్ఏ ప్రిపేర్ అయ్యాను. బీఎన్‌వైకి ఫస్ట్ ఆన్‌లైన్ అసెస్మెంట్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాను. ఆన్‌లైన్ అసెస్మెంట్ రాసాను. బట్ ఓన్లీ 3 మాత్రమే రాయగలిగాను. 4లో వాస్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. చాలా ఫీల్ అయ్యాను. ఇంకా చదివుండాల్సింది అని. బట్ ఇట్స్ ఓకే. అండ్ దెన్ సెకండ్ కంపెనీ వాస్ మైక్రోసాఫ్ట్. థాట్ ఐ షేర్డ్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ వీడియో. సెకండ్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కి నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ థాట్ వాస్ నాట్ ఇన్ ఎస్‌డీఈ రోల్స్. సో, స్టిల్ ఎస్‌డీఈ కాదు కాబట్టి నేను ఎస్‌డీఈ కోసం ట్రై చేసేదాన్ని. సో, ఈ విషయం అయితే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పలేదనుకుంటున్నాను. ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ ఐ హావ్ లిస్టెడ్ దిస్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. రియల్‌లో ఆన్ క్యాంపస్‌లో ఈ కన్సల్టెంట్ డెవలపర్ రోల్ వచ్చింది. ఇన్ ద సేమ్ టైమ్ ఆఫ్ క్యాంపస్‌లో ఐ వాస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎస్‌డబ్ల్యూ మైక్రోసాఫ్ట్ రోల్. ఆన్ క్యాంపస్ రోల్ కన్సల్టెంట్ డెవలపర్ రోల్ ఏదైతే ఉందో దానిని నేను కాలేజ్‌లో సెలెక్ట్ అయ్యాను. ఆఫర్ లెటర్ వచ్చింది. అండ్ ఐ ఇమ్మీడియేట్‌లీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఆ టైంలోనే నాకు ఆఫ్ క్యాంపస్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. బట్ ఒకటి యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ 2 రోల్స్ అనేవి నాకు ఒకే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లో ఉన్నాయి. సో, ఒక రోల్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఆఫర్ లెటర్, ఇంకో రోల్ ఇనాక్టివ్‌లోకెళ్ళిపోయింది. అప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను. అరే! ఎస్‌డబ్ల్యూ రోల్ పోయింది అని. బట్ స్టిల్ ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఐ గాట్ అట్ థాట్ టైమ్. దెన్ తర్వాత కాలేజ్‌కి పేపాల్ వచ్చింది. ఎస్‌డబ్ల్యూ రోల్. నేను అప్లై చేశాను. బట్ వాళ్ళు నన్ను షార్ట్ లిస్ట్ చేయలేదు. ఆహ్, సో, అప్పుడు కూడా ఎస్‌డబ్ల్యూ రోల్ పోయింది. సరే పేపాల్ గూడా లేదు కదా! నెక్స్ట్ కంపెనీస్ ఏమన్నా వస్తాయిలే అప్పుడు ట్రై చేద్దాము అనుకున్నాను. అండ్ దెన్ ఆటోడెస్క్ అప్లై చేశాను. బట్ దానికి కూడా ఆన్‌లైన్ అసెస్మెంట్ తర్వాత నన్ను షార్ట్ లిస్ట్ చేయలేదు.
ఇంత ట్రై చేస్తున్నా అసలు దేనికి షార్ట్ లిస్ట్ అవ్వలేదు అనుకునేదాన్ని. ఇంకా నా వల్ల కాదేమో మేబీ నాకంత క్యాలిబర్ లేదేమో ఎస్‌డబ్ల్యూ రోల్ అంతా. సో, మనకొచ్చిన దాంతో మనం అడ్జస్ట్ అవ్వాలి అని అనిపిచ్చేది. సమ్‌టైమ్స్ నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాం గదా! బట్ స్టిల్ ఒక హోప్ అయితే ఉండేది. అరే! ఎప్పటికైనా వస్తది ఎస్‌డబ్ల్యూ రోల్. సో, ఐల్ ట్రై అనిపిచ్చేది. అండ్ దెన్ జస్ట్ పే వచ్చింది. ఆల్‌మోస్ట్ టు ద ఎండ్. అంటే ఒక 6-7 రౌండ్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఒక 2 ఎంసీక్యూస్ రౌండ్స్, ఒక 2 కోడింగ్ అసెస్మెంట్ రౌండ్స్, 1 ఎలిమినేషన్ ఇంటర్వ్యూ అండ్ దెన్ హ్యాకథాన్ రౌండ్ ఉంటది. ఏప్రిల్ 2025లో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆల్‌మోస్ట్ 600 మెంబర్స్ ఉండే ఆ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో. సో, ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యాను. థాట్ వాస్ కోడింగ్ అసెస్మెంట్. అండ్ సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యాను ఎంసీక్యూస్. అండ్ దెన్ థర్డ్ రౌండ్ కూడా ఇంకో ఇంకో ఎంసీక్యూ రౌండ్. అది కూడా క్వాలిఫై అయ్యాను. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఇన్‌అక్యురేట్‌గా ఉంటే ఏమనుకోకండి. అండ్ దెన్ ఇంకో రౌండ్ గూడా అయింది. అది కూడా క్వాలిఫై అయ్యాను. అండ్ ద ఫిఫ్త్ రౌండ్ వాస్ ఎలిమినేషన్ ఇంటర్వ్యూ. నేను ఈ ఎలిమినేషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది నేను మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ అవుతున్నప్పుడు జరిగింది. ఆఫీస్ అయ్యాక రూమ్‌కొచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ ఐ వాస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. అండ్ ఆ నెక్స్ట్ రౌండ్ హ్యాకథాన్‌కి ఓన్లీ 20 మెంబర్స్ ఉంటుండే. అంటే 600 నుండి ఫిల్టరింగ్ 20కొచ్చింది. అండ్ ఐ వాస్ వన్ ఆఫ్ దెమ్. బట్ దెన్ 1 డే అంతా హ్యాకథాన్ ఉంటది అన్నారు ఆన్‌లైన్‌లో ఇన్ స్లాక్. బట్ అదే రోజు నేను మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌లో ఉన్నాను కాబట్టి, నేను ఓన్లీ 1 అవర్ అటెండ్ అయ్యాను. మేబీ థాట్ వాస్ ద రీజన్ దే రిజెక్టెడ్ మీ. సో, అది కూడా లాస్ట్ వరకు వచ్చి పోయింది. సో, లక్ కలిసి రాలేదు. అండ్ దెన్ ఇంకా ఆఫ్ క్యాంపస్‌లో అయితే చాలా అప్లై చేశాను. ఊబర్ అప్లై చేశాను. ఆన్‌లైన్ అసెస్మెంట్ తర్వాత పోయింది. ఊబర్ డేటా సైన్స్ రోల్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాను. ఎస్‌డబ్ల్యూ రోల్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాను. 2 ఆన్‌లైన్ అసెస్మెంట్ తర్వాత పోయింది ఆఫ్ క్యాంపస్‌లో. వెస్టర్న్ డిజిటల్ డేటా సైంటిస్ట్ రోల్‌కి ఇచ్చాను. బట్ హెచ్ఆర్ రౌండ్‌లో పోయింది. బికాజ్ నాకు హార్డ్‌వేర్ మీద అంటే కంపెనీ హార్డ్‌వేర్ మీద నాకంత ఐడియా లేదు. సో, థాట్ వాస్ ద రీజన్ ఐ వాస్ రిజెక్టెడ్ ఫర్ వెస్టర్న్ డిజిటల్ ఆల్సో. అండ్ దెన్ హనీవెల్ అని, వేఫేర్ అని ఇట్లా చాలా కంపెనీస్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాను. బట్ అప్పుడు కూడా ఆన్‌లైన్ అసెస్మెంట్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు. అసలు ఇంటర్వ్యూ ఛాన్స్ చాలా తక్కువొచ్చేది. ఈ రిజెక్షన్స్ నాకొచ్చాయి. అండ్ తర్వాత గూడా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అమెజాన్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటది. నాకు ఇంటర్వ్యూ అనేది సెప్టెంబర్ 10థ్ అయింది. ఆల్‌మోస్ట్ 2 మంత్స్ గ్యాప్‌లో చాలా రిజెక్షన్స్ ఆన్‌లైన్ అసెస్మెంట్ తర్వాత. నాకింకా హోప్ పోయింది. ఆల్‌మోస్ట్ ఇంకా అది కూడా 2 మంత్స్ అయిపోతుంది అమెజాన్ ఇంటర్వ్యూ అయ్యి గూడా. అంటే ఇంక అమెజాన్ గూడా రాదులే లైట్‌లే అనుకున్నాను. ఎనఫ్ మనకి అనుకోని, అనుకున్న టైంకి ఐ గాట్ మెయిల్ ఫ్రమ్ అమెజాన్ దట్ ఐ వాస్ సెలెక్టెడ్ అని. అండ్ ఆ ఫీలింగ్‌నయితే నేనసలు ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేను. ఐ వాస్ లిటరల్లీ థాట్ హ్యాపీ. బికాజ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ నుండి అనుకునేదాన్ని. అండ్ ఫోర్త్ ఇయర్ హాఫ్‌లో నాకొచ్చింది. ఇప్పుడు ఎవరైతే కరెంట్‌లీ రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నారో, సో, రిజెక్షన్స్ అనేవి చాలా కామన్ అందరికీ. నన్ను ఇన్ని కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. బట్ స్టిల్ ఐ గాట్ ఇంటూ అమెజాన్. కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ గెట్టింగ్ రిజెక్షన్స్ ఫ్రమ్ ఏ కంపెనీ అయినా అవ్వండి. బట్ ఇన్ ద ఎండ్ మీరు గూడా సెలెక్ట్ అవుతారు. బట్ ద కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో, ఎవరైతే స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీ రిజెక్ట్ అయింది అంటే ఇంకొన్ని డేస్ తర్వాత మీకు ఇంకా దానికన్నా పెద్ద కంపెనీ రావచ్చేమో. హూ నోస్? సో, ఖచ్చితంగా రిజెక్షన్స్‌ని తీసుకోకండి. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ 100% ఇచ్చారు. బట్ స్టిల్ నెగెటివ్‌గా రిజల్ట్ వచ్చిందంటే ఏమో దానికన్నా పెద్ద కంపెనీ వస్తదేమో. టేక్ ఇట్ లైట్. సో, ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా, ఖచ్చితంగా వన్ డే యూ విల్ అచీవ్ ఇట్. సో, ఇది నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. డోంట్ టేక్ ఇట్ యాస్ నెగెటివ్. మీరు డీఎస్‌సీ ఒక్కటి వస్తే సరిపోదు. ఆ డీఎస్‌సీని మీరు మీ అప్రోచ్‌లో కన్వే చేయడం కూడా రావాలి. సో, దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఇయర్ చదువుతున్నా సరే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద సెన్స్ మీరు అనుకున్నది మీరు ఓపెన్‌గా మాట్లాడగలగాలి. వాళ్ళొక డీఎస్ఏ ప్రాబ్లమ్ అడిగినా, ఇన్ కేస్ టెక్ స్టాక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలనా, మీరు క్లియర్‌గా అప్రోచ్ చెయ్యి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, డీఎస్ఏ ఒకటే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ గూడా గావాలి. మీరు టాప్ టెక్ రోల్స్ క్రాక్ జేయాలంటే రిమెంబర్ దిస్ పాయింట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్స్ మోర్ దాన్ డీఎస్ఏ. ఫర్ సపోజ్ ఒక పర్సన్‌కి డీఎస్ఏ తక్కువొచ్చు. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మాట్లాడతాడు. సో, తన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో ఈవెన్ తో తను ఇంటర్వ్యూయర్ ఇచ్చింది చేయకపోయినా, హి కెన్ స్టిల్
కన్విన్స్ ద ఇంటర్వ్యూయర్ థాట్ హి ఈస్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ థాట్ రోల్ అని. బట్ మీకు ఫుల్ డీఎస్‌ఏ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోతే, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అతనికి అర్థం కాకపోయినా మీరు డీఎస్‌ఏ నేర్చుకొని వేస్ట్. సో, ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంటర్వ్యూస్‌లో దే విల్ ఫస్ట్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఇన్ కేస్ మీరు వీక్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ అదైతే ఇంప్రూవ్ చేసుకోండి. సో, థాట్ ఈస్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. చాలా మంది అయితే అన్‌సబ్‌స్క్రైబ్ చేయలేదు. ఈవెన్ దో నేను వీడియోస్ పెట్టకపోయినా 2 మంత్స్. వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ దెన్ ఐ వాంట్ టు హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. సో, ఇన్ కేస్ మీకేదైనా గైడెన్స్ కావాలి అన్నా, ఇన్ కేస్ మీ రెజ్యూమ్ అస్సలు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. మేబీ రెజ్యూమ్ రివ్యూ కావాలి అనుకుంటే, యూ కెన్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్ మీ త్రూ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఇక్కడ నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని డిస్‌ప్లే చేస్తాను. సో, మేక్ ష్యూర్ టు ఫాలో అండ్ నాకు డీఎం చేయండి. ఐ వాంటెడ్ టు స్టార్ట్ టెక్ సీరీస్. అంటే ఎగ్జాక్ట్‌గా ఇండస్ట్రీలో ఏం యూజ్ చేస్తారు? గిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీలో జాయిన్ అయినా గిట్ ఈస్ ద మెయిన్ బేసిక్ థింగ్ థాట్ యూ విల్ బి వర్కింగ్ ఆన్. సో, గిట్ నేర్చుకోవాలి. సో, ఇట్లాంటి వాటిపైన నేను కొంచెం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో ఐ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ టెక్నికల్ సీరీస్. అండ్ డీఎస్‌ఏ మీద కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వాట్ డు యూ గైస్ థింక్? సో, మేక్ ష్యూర్ టు కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ పర్సనల్లీ వాంట్ గైడెన్స్, యూ కెన్ ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ యూ కెన్ డైరెక్ట్‌లీ డీఎం. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇట్లా అన్ని ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకుంటేనే మన డీటెయిల్స్ అనేవి వాళ్ళ డేటాబేస్‌లోకెళ్తాయి. అలానే నాకు అమెజాన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు అని. ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ పోస్టింగ్స్ అనేవి నా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ unaware of it, you can join my Telegram channel as well. This is from my side, and thank you. We'll meet in the next video.